హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో క్యాట్స్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో విత్డ్రాల్ లేకపోతే ఎయిర్ డ్రాప్ అనేది ఏ విధంగా అప్లై చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను క్యాట్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఏదైతే మియావ్ అనే ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మన క్యాట్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ ఈ విత్డ్రాల్లో స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్చేంజెస్లో బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఈ బిట్గెట్ ఎక్స్చేంజ్కి ఎవరైతే విత్డ్రాల్ పెడతారో సో విత్డ్రాల్ పెట్టిన వాళ్ళల్లో స్టార్టింగ్ 2 లక్షల మంది ఎవరైతే విత్డ్రాల్ పెడతారో వాళ్ళకి టోకెన్స్ అనేవి ఎక్కువగా ఇస్తాము అనేసి చెప్తున్నారు అనమాట. అంటే దరిదాపు 30,000 టోకెన్స్ అనుకుంటా ఎక్కువ వస్తాయి అనేసి వీళ్ళు అనౌన్స్ చేశారు. సో అందుకని చెప్పేసి అందరూ ఒకేసారి ట్రై చేయడం వల్ల ఈ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది సరిగా వర్క్ అవ్వట్లేదండి. సో మీరు 1-2 సార్లు ఇలా ట్రై చేయండి. సో మీకు మైనింగ్ బాట్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత కుడివైపు కార్నర్లో ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ వచ్చాయండి, ఎక్స్చేంజెస్, నాన్ కస్టోడియల్ వ్యాలెట్ అనేసి. సో ఎక్స్చేంజెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, బిట్గెట్ ఎక్స్చేంజ్ ఎవరికైతే విత్డ్రాల్ పెడతారో వాళ్ళకి 30,000 క్యాట్స్ టోకెన్స్ అనేవి ఎక్స్ట్రా వస్తాయి అనేసి ఉందన్నమాట. సో మీరు బ్లూ మార్క్ అనేది ఇక్కడ ఉంచేసి కింద సెండ్ హియర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐ హ్యావ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ బిట్గెట్ ఎక్స్చేంజ్ యొక్క యుఐడి అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ప్రస్తుతానికి బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. సో బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో ప్రొఫైల్ సింబల్ ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ బిట్గెట్ యొక్క యూజర్ ఐడి ఏదైతే ఉందో అది ఓపెన్ అయింది చూడండి. సో దీన్ని కాపీ చేయండి. యూజర్ ఐడి కాపీడ్ అని పడింది చూడండి. పడిన తర్వాత ఇక్కడ యుఐడి ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కింద క్యాట్స్ డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి తర్వాత మళ్ళీ మీరు బిట్గెట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఏం చేయాలి అని అంటే ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి కుడివైపు మూలలో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్లో క్యాట్స్ అని టైప్ చేయండి. CATS క్యాట్స్ అని టైప్ చేస్తే క్యాట్స్ సింబల్ వస్తుందండి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా టాన్ నెట్వర్క్ వస్తుంది. ఇక్కడ కాపీ అడ్రస్ ఉంది చూడండి, ఈ కాపీ అడ్రస్ని కాపీ చేసేసి క్లిక్ చేసేసి తర్వాత మళ్ళీ మీరు బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దానిలోకి వచ్చేసి ఇక్కడ మీరు అడ్రస్ అనే దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సెండ్ హియర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ డిపాజిట్ అనేది ఏదైతే ఉందో అంటే బిట్గెట్ ఎక్స్చేంజ్ నుంచి బిట్గెట్ ఎక్స్చేంజ్కి ఇక్కడ నుంచి మీ విత్డ్రాల్ అనేది ఏదైతే ఉందో అది కన్ఫామ్ అవుతుంది. ఇక్కడ పైన ఫెయిల్డ్ అని వచ్చింది, కానీ 1-2 సార్లు మీరు ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీ విత్డ్రాల్ అనేది సక్సెస్ అవుతుంది. చూడండి ఇక్కడ పెండింగ్ బిట్గెట్ అని పడింది. సో ఎంతమంది అప్లై చేశారనే నంబర్స్ అనేవి వస్తుంది. యూఆర్ ఎలిజిబుల్ అని వచ్చింది చూడండి. ఇక్కడ విత్డ్రా యువర్ క్యాట్స్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. సో విత్డ్రా క్యాట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఇలా వచ్చిందనమాట. సో టోటల్గా యూఆర్ రివార్డ్స్ ఆర్ క్యాల్కులేటింగ్ కంటిన్యూ ఫార్మింగ్ అనేసి పడింది. మనకు మైనింగ్ జరిగినన్ని రోజులు ఇక్కడ ఇలా రొటేట్ అవుతూ ఉంటుందండి, నో ప్రాబ్లం. సో ఫైనల్గా మనకు విత్డ్రాల్ అనేది సక్సెస్ అయినట్టే. ఒకసారి కావాలి అంటే ఇంకోసారి ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి విత్డ్రా యువర్ క్యాట్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే యూఆర్ ఎలిజిబుల్ అని పడింది. సో ఇంతేనండి క్యాట్స్లో మనం విత్డ్రాల్ పెట్టుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.